అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా జగనన్న కాలనీ పేద ప్రజల లక్షల రూపాయలు బుగ్గిపాలు సిపిఎం పార్టీ డోన్ పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ పట్టణంలోని పేద ప్రజలకు దొరపల్లె గుట్టలో ఇచ్చిన ఇండ్ల స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న పేద ప్రజల ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయని లక్షల రూపాయలు అప్పులు చేసి ఇల్లు నిర్మించుకున్న పేద ప్రజల సొమ్ము బుగ్గిపాలు అయిందని సిపిఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ ఐద్వ నాయకురాలు షమీం బేగం అన్నారు. బుధవారం దొరపల్లె గుట్టలోనే పేద ప్రజలు నిర్మించుకున్న జగనన్న కాలనీని సిపిఎం బృందం పరిశీలించి మాట్లాడారు. దిద్దుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు పట్టణ ప్రజలు చేస్తా ఉన్నా ఇక్కడ దాదాపు 1,80,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తే దానికి తోడుగా 4 లక్షలు 5 లక్షల రూపాయలు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని నిర్మించినటువంటి ఇళ్ళకి ఈరోజు అనేక మంది ఆకతాయిలు చెడు అలవాట్లకు బానిసలై ఈరోజు మద్యం తాగుతూ ఈరోజు వాళ్ళు నిర్మించినటువంటి ఇళ్లను ధ్వంసం చేసేటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉంది. వాటిని అరికాటాల్సినటువంటి పోలీసు అధికారులు పట్టణ ప్రాంతాలకే పరిమితం అయ్యారు కానీ పట్టణ శివారు ప్రాంతాలలో గప్తీలు నిర్వహించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్న దానికి ఈ జగనన్న కాలనీలో ధ్వంసమైనటువంటి ఇండ్లే ఒక నిరారణగా సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వం అనేక చోట్ల కూడా సచివాలయ సిబ్బందితో ఇండ్లు నిర్మించుకోండి జగనన్న కాలనీల్లో అని ప్రజలపైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కనీస సౌకర్యాలు లేని చోట తాగడానికి మంచినీరు అయితేనేం, సీసీ రోడ్లు అయితేనేం, అదేవిధంగా కాలువలు అయితేనేం, విద్యుత్ స్తంభాలు అయితేనేం, ఇలాంటివి ఏవి కూడా కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇండ్లు నిర్మించుకోండి అంటే ఈరోజు వారు ప్రజలందరూ కూడా బతికేటువంటి పరిస్థితులు లేని దుర్భర స్థితిలో కూడా లక్షల రూపాయలు వేసించి ఈరోజు అప్పులు చేసి ఇండ్లు నిర్మించుకుంటే ఈ విధంగా రోడ్డు పాలు చేసేటువంటి పేద ప్రజల్ని ఈరోజు ప్రభుత్వ అధికారులు వివరిస్తూ ఉన్నారు. వారికి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ఉంది. ఈరోజు ఇక్కడ ధ్వంసమైనటువంటి భూలక్ష్మి ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం 1,80,000 రూపాయలు మంజూరు చేస్తే ఆమె భర్త లేకున్నా కూడా తన పిల్లలకి సొంత ఇల్లు సొంత గూడు కావాలనేటువంటి ఒక సంకల్పంతో రోజువారీ కూలి పని చేసుకుంటూ 4 లక్షల రూపాయలు కూడా ఈరోజు అప్పులు చేసుకుని ఈరోజు ఇల్లు నిర్మించుకుంటే ఈరోజు తాగుబోతులు ఈరోజు ఇండ్లు ధ్వంసం చేస్తూ ఉన్నారు. వారిని భూలక్ష్మిని కూడా ప్రభుత్వం ఆదుకొని ప్రభుత్వం నష్టపరిహారం కూడా మంజూరు చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి. అదేవిధంగా మిగతా ఉన్నటువంటి లబ్ధిదారులకి మిగతా ఉన్నటువంటి నిర్మించినటువంటి వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా వారి ఆస్తులకి భద్రత కల్పించే విధంగా పోలీసు అధికారులు ప్రతిరోజు కూడా 3 పూటల గస్తీ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని